పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, ప్రపంచంలో ఏ దేశంలో మెజార్టీ ప్రజలను ఏ విధంగా అణిచిపెట్టలేదన్నారు. బీసీల 14 డిమాండ్లపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని వచ్చే నెల 6న చలో పార్లమెంటు ఉద్యమ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆర్ కృష్ణయ్య. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, లోకల్ బాడీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలో జనాభా లెక్కలు తీసి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు 20% ఉన్నాయి. ఇప్పుడు 20% నుంచి జనాభా ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నట్టు 42% గాని జనాభా ప్రకారం గాని పెంచాలని, జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతి బీసీ కుటుంబానికి వీళ్ళందరూ కోట్ల రూపాయలు తీసుకొని ముంచేస్తున్నారు బ్యాంకులలో. మా ఊళ్ళకు 20 లక్షలు ఇస్తే ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళందరూ తమ కాలం మీద తాము జీవిస్తారు. అందుకే నేషనల్ బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి ఉపాధి పథకాలకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, ఇంకా అనేక తదితర డిమాండ్లతోటి ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని